మాతృదేవోభవ. నవ్వుల్ నింపితివమ్మ నా బ్రతుకునన్, నా వాక్చమత్కార తన్నవ్వింతున్మసిబొగ్గునైన జననీ. నవ్యాతి నవ్యమ్ములై రువ్వంజాలు చలోక్తులన్ సుకవితారూపమ్మునన్ నింపి. నవ్యాతి నవ్యమ్ములై రువ్వంజాలు చలోక్తులన్ సుకవితారూపమ్మునన్ నింపి. నే నవ్వుల్ నింపెదలోకమందున విషణ్ణాస్యంబులాస్యంబుగా. నే నవ్వుల్ నింపెదలోకమందున విషణ్ణాస్యంబులాస్యంబుగా. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. కొన్ని విషయాలు జీవితంలో ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటాయట. వాటిని పాతబడ్డాయి అనుకోకూడదట, నూతనంగానే ఆస్వాదించాలి. తాంబూలం రామగాధాచ జాయాచ హితభాషిణక అన్నం చ సూప సంసృష్టం నూతనాని దినే దినే. ఎన్ని రకాల కలుపుతారో చూడండి. ఈ కవులు ఎంత చమత్కారమైన మనుషులంటే వాళ్ళు. లోకం కవికి అర్థమైనట్టుగా శాస్త్రవేత్తకు అర్థం కాదండి, నన్ను మన్నించండి. అసలు ఒక వేదాంతికి కూడా లోకం సరిగ్గా అర్థం కాదు, కవికి అర్థం. ఎందుకంటే శాస్త్రవేత్త, వేదాంతి, రాజకీయ నాయకుడు, మీరు ఎవరైనా సరే వారు ఒక పార్శ్వంలో చూస్తారు. రాజకీయ నాయకుడు ఎప్పుడు ప్రజలని ఓటర్లుగానే చూస్తాడు, ప్రజలుగా చూడడు. వీడికి ఏదో చేస్తాం మనకేమిటి అంతే. ఏం చేస్తే ఓట్లు వేస్తారు, ఏం చేస్తే వీళ్ళు సుఖంగా ఉంటారని నాయకుడు ఆలోచించడు. అసలు ఆ పరిస్థితే లేదు ఇవాళ. వాళ్ళ సుఖం కాదు ఆయనకు కావాల్సింది, మళ్ళీ నెగ్గడం అంతే. అలాగే శాస్త్రవేత్త ఒక పరిశోధనాత్మక దృష్టితో ఉంటాడు. ఆ భౌతికతలోకో తాత్వికతలోకో వెళ్ళిపోతాడు, మరో పార్శ్వం కనపడదు. వేదాంతి ఒక వైరాగ్యంలో ఉంటాడు, ఆ భాగంతోనే చూస్తాడు, ఎప్పుడూ దుఃఖమే కనపడుతుంది. కవి అలా కాదు. మోదములోన మోదమైపోదురు. మాధవ పెద్ది బుచ్చు సుందరరామశాస్త్రి గారు చెబుతాడు కవి అంటే ఎలా ఉంటాడు. నాకు ఈ కలిపిన విధానం చూస్తే నాకు ఆ పద్యం గుర్తొస్తుంది. మోదములోన మోదమైపోదురు, ఖేదములోన ఖేదమైపోదురు, సర్వమున్ కరగిపోవును వారల సృష్టి. మోదములోన మోదమైపోదురు, ఖేదములోన ఖేదమైపోదురు, సర్వమున్ కరగిపోవును వారల సృష్టి. వారి ఆహ్లాద వినోదముల్ కడు విలక్షణముల్, వారి ఆహ్లాద వినోదముల్ కడు విలక్షణముల్. కవులన్న నిత్య సూర్యోదయకాల మానస సరోవర హంసలటుల్ రసప్రియుల్. కవులన్న నిత్య సూర్యోదయకాల మానస సరోవర హంసలటుల్ రసప్రియుల్. కవులంటే నిత్యము సూర్యోదయం వేళ నువ్వు మానస సరోవరంలో ఆ ప్రాంతంలో నిలబడితే, ఆ మానస సరోవరంలో సూర్యోదయ సమయంలో ఉల్లాసంగా విహరించే హంసలు ఎలా ఉంటాయో కవి మనస్సులు అలా ఉంటాయి, మనస్సు అలా ఉంటుంది. మోదములోన మోదమైపోదురు. చిన్నపిల్లలు ఆనందిస్తుంటే కవి పద్యం రాస్తాడు, వాళ్ళలో కలిసిపోతాడు, హాయిగా నవ్వుతాడు. ఖేదములోన ఖేదమైపోదురు. ఎక్కడో అక్కడ సిరియాలో అందరినీ చంపేస్తున్నారట, పసిపిల్లలను చంపేశారట, 150 మందిని ఏదో బంధించారట. చివరికి పాలు కూడా లేకపోతే తల్లులు తమ చెయ్యి కోసుకుని ఆ నెత్తురు పిల్లలకి తాగించారట. ఎంత ఘోరం అండి, ఎంత అమానుషం అండి. మతం మారడానికి ఎంత పని చేయాలా? ఇలా అయితే మతం మారతారా? ఆ మారిన మతంలో ఉంటారా? ఆ మతానికి ఏమైనా క్షేమం కలుగుతుందా? వాళ్ళ మత నాయకులు వాళ్ళ మత దేవతలు వాళ్ళని క్షమిస్తారా ఇలాంటి పనులు చేస్తే? చేశారు. ఇంత భయంకరంగా ఇవి చూస్తే కవులు తట్టుకోలేరు. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఆ విషయం తట్టుకోలేకే. మామూలు వాళ్ళు ఏవో జరుగుతూ ఉంటాయండి ప్రపంచంలో, అవన్నీ మనకెందుకంటే అది వేదాంత లక్షణం. అది కవి మరి వేదాంతి కాదు. కవిలో వేదాంతి కూడా ఉంటాడు, కానీ వేదాంతిలో ఆలోచించడం కవికి చేత కాదు, ఒక మనిషిలో ఆలోచిస్తాడు. వారు ఆహ్లాద వినోదములను కూడా విలక్షణము. అసలు కవులను కొంతమంది మీరు గమనించి అర్ధరాత్రి 1 గంటకు లేచి ఏదో చదువుతారు, ఏదో కవిత గుర్తొస్తే ఒక కాగితం తీసుకుని రాస్తూ ఉంటాడు. పడుకోడు, అటు ఇటు తిరుగుతాడు. అందరూ మెలకుగా ఉన్న టైంలో పడుకుంటాడు. పెద్ద పెళ్లి హడావుడు జరుగుతుంది వాళ్ళ ఇంట్లో, ఈ నెలలో నొలక మంచమే పడుకుంటాడు, ఎవడే పలకరించకుండా. అంతే, ఇలాంటి వాళ్ళు కవులు. అందుకే ఈ సంపుటి చూడండి,
తాంబూలం రామగాథా చ జాయా చ హితభాషిణక అన్నం చ సూప సంసృష్టం నూతనాని దినే దినే. జీవితంలో విసుగు కలిగించనివి ఒక 5 పదార్థాలు చెప్పాడు. పదార్థాలు మనుషులు ఏదైనా 5 కాకపోతే ఇంకో 10 ఉండొచ్చు, కానీ ఆయన భావన ఆయన చెప్పాడు. ఎవరు చెప్పారో తెలియదు. తాంబూలం, సరిగ్గా పెళ్ళైన వాళ్ళు తప్పనిసరిగా తాంబూలం వేసుకోవాలని అస్సలు మానకూడదు. కనీసం పగటిపూట, రాత్రిపూట కూడా వేసుకోవాలి. ఒకవేళ ఏదైనా రాత్రి ఏదో ఉద్యోగాలు చేసేవాళ్ళు రాత్రి ఎప్పుడో 10ంటికో 9ంటికో వస్తున్నారు, అలా ఆలస్యమైన కూడా రాత్రి వేసుకోవడం చాలా మంచిది. 2 పూట్ల తప్పనిసరిగా వేసుకోవాలి. వీలైనంత వరకు ఎప్పటికప్పుడు ఆకులు కొని తెచ్చుకోవాలి. ఒక కట్ట తేవడం, ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇది దరిద్రం. ఇది ఓ 10 రూపాయలు, 20 రూపాయలు తెచ్చుకుంటే ఓ 4 రోజులు వస్తాయి, 2-3 రోజులు పర్వాలేదు, మళ్ళీ తెచ్చుకోవాలి. అంతేకాని ఓ మోద పట్టుకురావడం, పెట్టడం, అందులో సగం కుళ్ళిపోవడం, ఇది అనవసరం. ఇంకా అది వేసుకున్నా ఒకటి, వేసుకోపోయినా ఒకటి. తాంబూలం వేసుకోవాలి. ఎందుకంటే నిత్యం ఎప్పుడు వేసుకున్నా సరే, ఎంతకాలం వేసుకున్నా సరే, 20 ఏళ్ళకి పెళ్ళైతే 60 ఏళ్ళు కాదు 70 ఏళ్ళైనా తాంబూలం వేసుకోవడం చూశాను. ఎప్పుడు నిత్యనూతనంగా ఉంటుంది. అసలు ఆ రుచి వేరు, పైగా అన్నం అరగడానికి పనికొస్తుంది, ఉచ్చారణ బాగుంటుంది, నాలుగు ముఖం దుర్గంధం, నోటి దుర్గంధం పోతుంది, అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందులో యాలకులు, లవంగాలు లాంటివి కలపాలి. ఇంకోటి ఆ సంపుడు చూడండి. అందుకే నేను కవులు విచిత్రంగా ఉంటానంటున్నా. తాంబూలం తర్వాత రామగాథాచ, రామాయణం అంతాడు. తాంబూలానికి రామాయణానికి సంబంధం, రామాయణం అంతేనండి, ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటుందంటాడు. భారతం ఉంటే ఆశ్చర్యం లేదు. భారతం ఎప్పుడు విన్నా కొత్తగా ఉంటుందో ఉండదో చెప్పలేం, కానీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విన్నా, ఎప్పుడు ఆపేసినా మళ్ళీ ఎక్కడ విన్నా బాగానే ఉంటుంది. ప్రతిపర్వరసోదయం అంటారు, దాని పద్ధతి వేరు. రామాయణం విన్న కథే అయినా సరే, అంతా తెలుసున్నదే అయినా సరే, ఎటువంటి ఉత్కంఠ లేనిదైనా సరే మళ్ళీ వింటుంటే బాగుంటుంది. ఎందుకంటే వాల్మీకి దాన్ని కవిత్వం ప్రధానంగా నిర్మించాడు, చరిత్ర ప్రధానంగా కాదు, వేదాంతం ప్రధానంగా కాదు. రామాయణం ఒక కావ్యం, వ్యాసభారతం ఒక ఇతిహాసం, అదే వ్యాస భాగవతం పురాణం. వ్యాసుడు పౌరాణికుడు, ఐతిహాసికుడు కూడా. వాల్మీకి ప్రధానంగా కవి, కానీ వీళ్ళిద్దరూ ఋషులే. ఋషిత్వంలో ఇద్దరూ సమానులే. కవిత్వం విషయానికి వస్తే వాల్మీకే 10 కాదు 20 మార్కులు ఎక్కువ వేస్తాం. అదే ఐతిహాసికత, ప్రామాణికత, ఆధారము, పురాణ కథనం లాంటివి వస్తే వ్యాసుడికి వేస్తాం మార్కు. రసజ్ఞులైన వాడు పరిశీలిస్తే అర్థమవుతుంది. ఊరికే ఏదో 7 రోజులు పారాయణ చేస్తే తెలిసే విషయాలు కావు. ఈ నియమ నిబంధనలు లేకుండా కేవలం దాని విషయం గ్రహించడం కోసం చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. అంచేత రామగాథ అది విన్నదే సుందరకాండ, ఎన్నిసార్లు విన్నా బాగానే ఉంటుంది. సుందరకాండ ఏమిటి, అయోధ్యకాండ అయినా. అందుకే పూర్తిగా వినాలి. ఎప్పుడు సుందరకాండ వినడం శుభం అనుకోవడం కాదు. అయోధ్యకాండ కూడా మన జీవితంలో ఉన్నదంతా గొడవలేనండి. కైక రాముడు గొడవలు మన జీవితాల్లో ఉన్నాయి. అరణ్యకాండ కష్టాలు ఉన్నాయి మనకి, అంచేత వినాలి. అవి వింటే మన కష్టాలు అవి పోల్చుకుంటూ తేలిగ్గా కనపడతాయి మన కష్టాలు. అందుకని సుందరకాండ వింటే శుభం జరుగుతుంది, సుందరకాండ వింటే శుభం జరుగుతుంది. అరణ్యకాండ అవి చదవకుండా అమ్మ అనవసరపు కష్టాలు. ఎంత దుర్మార్గపు ఆలోచనో ఇది. ఇలా మాట్లాడేవాళ్ళు మూతుకో ప్లాస్టర్ వేసేయాలి అసలు, ఇంక నోరు ఎత్తకుండా. అంత అపూర్వమైన కావ్యం వాల్మీకి రాస్తే చదవకండమ్మా ఈ సెంటిమెంట్లు ఏమిటండి? శుభ్రంగా చదవాలి. కావాలంటే సుందరకాండ 2 సార్లు చదువుకో. సుందరకాండలో మాత్రం కష్టాలు లేవా? హనుమంతుడు ఆత్మహత్య ప్రయత్నం చేసి సుందరకాండలోనే, మరి చదివిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారా? ఏమిటా నమ్మకాలు? ఈ నమ్మకాల బూజులో పడి మనం అసలైనటువంటి రసాన్ని గ్రహించడం మానేశాం. రసకందాయం లాంటి గ్రంథాలు మనకందిస్తే మనం నసపెట్టాం దాని వెనకాల. అంటే నిజంగా రామగాథ ఆసక్తిగా మొదటి నుంచి చివరి వరకు ఎప్పుడు పారాయణ చేయండి, హాయిగా ఉంటుంది. ఎంతైతే అంత నియమం పెట్టుకోదు. ఇవాళ ఇది 5 తీరాలు వద్దు, మనస్సుకు ఎక్కాలి, మనస్సుకు ఆనందంగా ఉండాలి. 5 తీరడం, కొబ్బరికాయ కొట్టడం ప్రధానం కాదు. తాంబూలం రామగాథాచ జాయాచ, ఎంత ఉపయోగపడే విషయం చెప్పాడు చూడండి. భార్యలందరూ ఆనందించే విషయం, భర్తలందరూ నేర్చుకోవలసిన విషయం. భార్య ఎప్పుడూ నిత్యనూతనంగానే ఉంటుందన్నాడు. భార్య పట్ల విసుగు రాకూడదు అంటే భర్త దృష్టిలో కూడా ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండాలి. ఆవిడలో ఉండే కొత్తదనాన్ని చూసి మెచ్చుకోవాలి. ఒక 50 ఏళ్ళు వచ్చాయి భార్యకి, కాస్త అక్కడో తెల్ల వెంట్రుక, అక్కడో తెల్ల వెంట్రుక, అక్కడో తెల్ల వెంట్రుక వస్తాయి. బాగుందో తెల్లతండుల న్యాయం అనాలి వెంటనే. అంటే ఏమిటి, నువ్వులు బియ్యం కలిపి ఆరబెట్టేవారు వెనక. చిమ్మిలి చేస్తే ఏదో అలాంటివి చేస్తే ఆరబెట్టేవారు. నువ్వులు నల్లగా ఉంటాయి, బియ్యం తెల్లగా ఉంటాయి. 2 ఆరబెడితే ఎలా ఉంటుంది? కాస్త తెలుపు నలుపు కలిసి ఉంటుంది. అందుకని అక్కడక్కడ తెల్ల వెంట్రుక కనబడితే బాగుందో తెల్లతండుల న్యాయం అంటే ఆవిడ ఆనందిస్తుంది. అందుకే ఏమిటి అప్పుడే జుట్టు పడిపోతుంది, ముసలిదానం అయిపోయావు 40 ఏళ్ళకే అంటే ఆవిడకి బాధగా ఉండి బ్యూటీ క్లినిక్ మొదలెడుతుంది. ఇప్పుడు నెలకు 2000 ప్యాకేజీ, 3000 లీకేజీ. ఏమైంది? అనవసరపు ఖర్చు అయింది.
ఇలా ఉన్నా కూడా బాగానే ఉన్నామంటే చాలా ఆనందిస్తుంది. బాగానే ఉంటుంది నిజంగా, మనం చూడాలి, అబద్ధం చెప్పక్కల. అబద్ధం ఏం కాదు అది. ఇంతకాలంగా ఆ మనిషిని చూస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం, ఆనందిస్తున్నాం, ఆవిడతో అనేక ఆలోచనలు పంచుకుంటున్నాం. ఎప్పుడు నిత్యనూతనంగా మనిషి కనపడకపోతే ఎలా పంచుకుంటున్నామండి? అలాగే భార్యలు కూడా వీలైనంత వరకు ఆ నిత్యనూతనంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఒక పేడమొహం వేసుకుని కూర్చోకూడదు. ఎలా ఉంటే ఏం లే, ఇంట్లో బయటికి వెళ్ళినప్పుడు మంచి చీర కట్టుకుందాం, అసలు బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు, ఇంట్లోనే ముందు బాగుండాలనే ధోరణి ఉండాలి. ఆఫీసులో ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాడు కూడా ఎంత బద్ధకమైనా ఈ వేడి నీళ్ళు ఏదో స్నానం చేసేయాలి. చీర శుభ్రంగా ఉండాలి, మంచి చీర కట్టుకుని హాయిగా శుభ్రంగా జవ్వాది కస్తూరి లాంటిది రాసేసుకుని సుగంధం హాయిగా ఉండాలి. అప్పుడు నిత్యనూతనంగా ఉంటుంది సంసారం. భర్తలైనా అంతే, భార్యలకు కనిపిస్తే అలా ఉండాల్సి. ఇక్కడ భార్య అంటే భర్త అని కూడా చెప్పుకోవాల్సింది. హితభాషిణక సుభాషితాలు లాంటివి, భర్తృగారి సుభాషితాలు ఎన్నిసార్లు విన్నామండి. ఆ పద్యాలు మళ్ళీ వింటుంటే బాగుంటాయి. మనం ఆచరిస్తామా అనేది వేరే విషయం అనుకోండి, మన బద్ధకం అదే, మనం ఏం చెయ్యం, వింటూ ఉంటాం. ఎంత బాగున్నాయో మళ్ళీ చెప్పండి, ఇంకా చెప్పండి. చివరికి విని ఏమవుతామంటే వింటే పుణ్యం అనే ధోరణిలో గడిపోతాం. అలా వెళ్ళకూడదు. విన్నదాన్ని ఎప్పుడూ ఆస్వాదించాలి, అవగాహన చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి, ఆచరించాలి. ఎందుకు దీనిలో మనం ఉండలేకపోతే పోనీ ఎంత ఉండగలం? పోనీ ₹1కి 90 పైసలు ఉండగలమా? పోనీ 70, 80 ఏదో 10 పైసలైనా ఉండలేమా? ఒకటి చేయలేమా? అలా ఒకటి చేస్తే 2 చేస్తాం. ఎప్పుడు నిత్యనూతనంగా ఉంటుంది. ఇంకో మాట చూడండి, ఎంతైనా బ్రాహ్మణుడు రాశాడు ఈ శ్లోకం అని వేరే చెప్పక్కల. అన్నం చ సోపసంసృష్టం, పప్పు అన్నం అన్నాడు. సోపం అంటే పప్పు. అసలు సోపం వినా భోజనమప్రశస్తం, దీపం వినా మైథునమప్రశస్తం, ధూపం వినా పూజనమప్రశస్తం, యూపం వినా యాజనమప్రశస్తం. పప్పు లేని అన్నం, యూపస్తంభం లేని యజ్ఞం, ధూపం లేని పూజ, దీపం లేని దాంపత్యం వృధా అన్నాడు. అలాగే పప్పు లేని అన్నం, పప్పు లేని తిండి ఫలము లేదు. వేమన్న గారు కూడా చెప్పాడు. పప్పు అన్నం మా ఇళ్లలో అంటూ ఉంటారు, ఏమిటో ఈ పప్పు అన్నం దీని దొంపదాకా ఎప్పుడు తిన్నా కొత్తగానే ఉంటుంది, ఇంత చేసి దానిలో మార్పు ఏమీ లేదు. పోనీ ఇప్పుడు ఆనపగా ఏందనుకోండి, ఓసారి బెల్లం పెడతారు, ఓసారి పాలు వస్తారు, ఓసారి ఆవ పెడతారు, ఓసారి ఏదో ఒకటి పెడతారు, ఓసారి పులుసులో వేస్తారు. ఈ పప్పు ఎప్పుడు పప్పే, అందులో ఏమీ మార్పు లేదు. ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువ వేయడానికి వీలేదు, బాగుండదు. ఉట్టి ముద్దపప్పు, కందిపప్పు, దాన్ని వేయించే విధానం కూడా ఒకటే, అదే పప్పు, అదే రోజు వండినా బాగానే ఉంటుంది. ఎంత బాగా చెప్పి, అన్నం చ సోపసంసృష్టం నూతన అని దినే. ఇవి నిత్య నూతనంగా ఉంటాయి. తాంబూలం రామగాధాచ జాయాచ హితభాషిణక అన్నం చ సోపసంసృష్టం నూతనాని దినే. ఇలా ఇంకా మీరు కొన్ని కనిపెట్టచ్చు, తప్పులేదు. ఆ నిత్యనూతనంగా ఎప్పుడు మనం ఉన్నదాన్ని నిత్యనూతనంగా మనం భావించాలి తప్ప ఉన్న వస్తువులను వ్యక్తులను మార్చేద్దామని చూడకూడదు. అక్కడే దెబ్బతినేస్తాం జీవితంలో. ఇట్స్ బోరింగ్ అని మూతి తిప్పేసి, తప్పు, అలాగా చాలా తప్పది. ఈ వ్యక్తితో బోరింగ్ అయితే ఇంకో వ్యక్తితో పెద్ద రోరింగ్ అయిపోతుంది, ఇక్కడ గర్జన్లాగా, గాంట్రింపులాగా, చాలా ప్రమాదం అది. అలాంటి ఆలోచన రాకూడదు ఎప్పుడు. వీళ్ళతో ఉండి విసుగొచ్చింది బయటికి వెళ్ళిపోదాం, అదే ఇంకో ఊళ్ళో ఉందాం, అక్కర్లేదండి. ఆ మనుషులతోనే నిత్యనూతనంగా ఉండడం ఎలాగా, దానికోసమే వాత్స్యాయన కామసూత్రాలు లాంటి గ్రంథాలు వెలసాయి దంపతుల మధ్య. ఇక్కడ ఆ రక్తి ఉంటేనే అన్నీ బాగుంటాయి. అలాగే ఆ అన్యోన్యం, ఆ దాంపత్యం ఉందనుకోండి, కష్టాలను కూడా తట్టుకోవచ్చు. ఎన్ని కష్టాలు తట్టుకోవచ్చు. జీవితంలో వచ్చే భయంకరమైన కష్టాలు కొన్ని చెబుతున్నారు. అష్ట కష్టాలు అంటారు, అష్ట కాదు, పద్యం పట్టినన్ని కష్టాలు చెప్పాడు ఒక ఆయన. గురువుల రాక దాసిమృతి గుర్రపు నల్కయు, గురువుల రాక దాసిమృతి గుర్రపు దాడియు అల్లు నల్కయున్. గురువుల రాక దాసిమృతి గుర్రపు దాడియు అల్లు నల్కయున్. వరసతి గర్భవేదన వివాహము విత్తులు జల్లు కార్తెయున్. వరసతి గర్భవేదన వివాహము విత్తులు జల్లు కార్తెయున్. పొరుగున నప్పు బాధ చెవిపోటును వీధిని దొమ్మరాటయున్. కరువు దరిద్రమాబ్దికము కలిగెనొకప్పుడు కృష్ణభూవర. కృష్ణదేవరాయలతో ఎవరో అన్నారటి మాట, నాకు ఈ 3 కష్టాలు వచ్చాయి. అప్పటికి 13 చెప్పాడు, 13 అనుకోకండి, అప్పటికి ఎందుకు కాపాడంటే పద్యం అయిపోయింది అంతే. ఇంకా చెప్పాలంటే ఇంకో పాదం రాయాలి. 5 పాదాలు ఉండవు మరి పద్యానికి, 4 పాదాలే ఉంటాయి. పైగా ఇవన్నీ కలిపి కష్టాలు అని చెప్పాలంటే సగం పాదం వాడుకున్నాడు, కలిగాను ఒకప్పుడు కృష్ణభూవర అనడానికి. మరి మిగిలిన దాంట్లో పట్టేవి 13 అని, లేదా 16 చెప్పేవాడు. కానీ అవి ఎంత గొప్ప విషయం చూడండి. గురువుల రాక కష్టం ఏమిటండి? ఇది ఒకనాటి మన జీవితంలోకి, తెలుగువారి సాంస్కృతిక జీవితంలోకి వెడితే కానీ ఈ మాట అర్థం కాదు. గురువుల రాక కష్టం ఏమిటండి?
గురువు వస్తే సుఖం కదా. జ్ఞానోపదేశం చేస్తాడు. గురువు అంటే ఏదో లెక్కలు చెప్పే మాస్టర్ కాదు, జ్ఞానోపదేశం చేసే ఆధ్యాత్మిక గురువు. ఆయన వస్తే సుఖమే కదండి. లేదు, అది కూడా భయంకరమైన పరిస్థితులు ఈ దేశంలో ఉండే ఒకప్పుడు. అందుకే తెలుగులో సామెత, గురువా అంతా పెరుమాళ్ళ దయా, గురువుకి పంగనామాలు ఎట్టాడు. ఈ మాటలు అందుకే వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే వైష్ణవంలో ఈ గురు శిష్య సంబంధాలు ఎక్కువ. ఈ గురు శిష్యపరమైన విధానాలు అన్నీ గురువు ద్వారానే. గురువు లేకుండా నీకేమీ రాదు. అసలు విష్ణువుని గురువే చూపిస్తాడు. నిజం చెప్పాలంటే విష్ణువు కంటే గురువు ఎక్కువ. అసలు భగవంతుడి కంటే భక్తుడు ఎక్కువ, భగవంతుడి కంటే భాగవతుడు ఎక్కువ. ఈ మాటలు చాలా ప్రచారం చేస్తారు. ఎందుకంటే గురువుల ప్రాధాన్యం పెంచుకోవడానికి, నిష్పక్షపాతంగా చెప్పాలంటే అంతే. భగవంతుని చూడడానికి గురువుతో అవసరమే లేదు, ఏమీ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. 3 సార్లు కాదు 30 సార్లు చెబుతాను నేను ఈ మాట. మనిషి తన జీవితాన్ని తాను పరిశీలించుకుంటే గురువు పని లేకుండా దేవుడు కనపడతాడు. కాస్త గ్రంథం చదువుకుని అర్థం చేసి పారాయణల కోసం, పుణ్యాల కోసం, మహత్యాల కోసం చదవకుండా భగవద్గీత నాకు అర్థం అవ్వడం కోసం, నా జీవితానికి ఉపయోగపడడం కోసం చదువుతున్నా అని 701 శ్లోకాలు పూర్తిగా చదవాలని నియమం పెట్టుకుని 2 అధ్యాయాలు పూర్తయితే దెబ్బకు అర్థమవుతాడు భగవంతుడు. ఇందులో విషయం ఏమీ లేదు. అంతగా అర్థం కాని వాడు గురువుకు కూడా అర్థం కాలే. పెద్ద నాటకం ఇదంతా. మాకేదో అర్థమైంది మీకు కాలేదంటూ ఏం లేదు. వాడు చుట్టూ తిప్పుకోవడానికి చేస్తున్న పని అదే భయంకరమైన మాట. అందుకే గురువుల రాక కష్టాల్లో ఒకటి కింద వచ్చింది. ఎందుకంటే గురువులు వచ్చేవారు, శిష్యుడింట్లో వారం రోజులు మకాం వేసేవారు, తర్వాత వారం ఇంకోళ్ళింట్లో, తర్వాత వారం ఇంకోళ్ళింట్లో. 50 మంది మంచి శిష్యులను చూసుకుంటే సంవత్సరం వెళ్ళిపోయింది. మళ్ళీ సంవత్సరం రాగానే మళ్ళీ వచ్చానయ్యా, నీ దగ్గరికి వద్దామని వచ్చానయ్యా. ఈ వారం రోజులు ఈ గురువుగారు ఒక్కరు, గురువు మళ్ళీ చుట్టూ 10 మంది శిష్యులు ఉంటారు. మొత్తం మీద 10 మంది మకాం. ఇక్కడ 10 మందికి భాజనాలు, వసతులు, పైగా పిండి వంటలతో భోజనాలు. గురువుకు మామూలుగా భిక్ష వేసినట్టు వేయకూడదు. అమ్మో, పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి. పొద్దున ఏమనంటే పెరుమాళ్ళకి నైవేద్యం, పెరుమాళ్ళు ఎక్కడున్నారు తినడానికి మనమే అని అన్నం కొట్టేయడం మొత్తం శుభ్రంగా. పై ఖరీదైన ప్రసాదాలు ఇవన్నీ చేయాలి, అప్పులు పాలైపోయేవాడు. అందుకని గురువుల రాక అనేది కష్టాల్లో ఒకటిగా చెప్పారు. గురువుగారు రుచిపడ్డారు రా, కాదనలేము, వెళ్ళమనలేము. దీనికి ఒక సామెత ఏంటంటే, గురువా అంతా పెరుమాళ్ళ దయ, గురువుకే పంగనామాలు పెట్టాడు. ఈ 2 మాటలు ఎందుకు వచ్చాయంటే, తెలంగాణ జనజీవనంలో ఉన్న ఈ సామెతలు ఎందుకు వచ్చాయంటే, వీరు ఏదో మళ్ళీ వైష్ణవంలో కూడా శాఖలు ఉన్నాయి. అందులో ఏ శాఖకి సంబంధించిన వారో నాకు తెలియదు. అది అంతా మనకు అనవసరం. అసలు గురువుల్లో కొంతమంది ఎలా ఉంటారు, అందరూ అలా ఉంటారా? వైష్ణవ గురువులైనా, శైవ గురువులైనా గురువుల్లో మంచివాడు ఎంతమంది లేరు. శిష్య చిత్తాపహారులు ఉన్నారు, శిష్య విత్తాపహారులు ఉన్నారు. విత్తాపహారులైన వాళ్ళ గురించి ఈ చమత్కారం. ఓ గురువుగారు వచ్చేటప్పుడు ఆయన పీఠం నుంచి దేవుడు విగ్రహం కూడా తీసుకొస్తారు. ఎందుకంటే ఈ భక్తుడికి చాలా మరి భక్తి కలిగించాలిగా. మా పీఠం విగ్రహం తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టాం, మీ ఇల్లు పవిత్రం అయిపోయింది, ఇక్కడ నుంచి మీ ఇంట్లో శుభాలే జరుగుతాయి అన్నీ అనగానే ఇంకా ఆయన ఆ విషయం అందరికీ చెప్పుకుని మా ఇంట్లోనే పెట్టారు. గురువుగారు ఊళ్ళో బోళ్ళ మంది రమ్మన్నా వెళ్ళలేదు, మా ఇంటికే వస్తా. ఇదో అహంకారం, అంతకంటే ఏం లేదు. ఇదో అహంకారం. మా ఇంటికి అండం. అది వాళ్ళకి కనపెడతారు. హాయిగా అక్కడ పెడతారు పీఠమో, చుట్టూ పువ్వులు అన్నీ శిష్యుడే కోసుకురావాలి, అన్నీ అలంకారాలు చేయాలి. గురువుగారు ఊరికే 4 శ్లోకాలు చదువుతారు అంతే. ఒక్కోసారి అవి రాకపోతే మౌనంగా ఉంటారు. మా గురువుగారు మౌనం అని చెప్తారు, అది మరీ మంచిది. విభూషణం మౌనం అపండితానం, ఏమీ రానివాడు మౌనంగా ఉండడమే మంచిది అన్నారు. ఇందులో చూడండి, ఇలా ఉంటే ఒకసారి ఇలాగా ఆయన పట్టుకొచ్చాడు, పెద్ద విగ్రహం పట్టుకొచ్చి పెడుతుంటే అవి పూజలు అవి జరుగుతూనే పెడుతుంటే ఈ శిష్యుడు ఆరిపోతున్నాడు. 2 రోజులు అయింది, చచ్చిపోతున్నాడు. 10 మంది వచ్చి పడ్డారు. వీళ్ళందరికీ పులిహోర అంటారు, దద్దోజనం అంటారు, చక్కెర పొంగల్ అంటారు. అసలు ధనుర్మాసం, నానా గొడవ, ఈ భోజనాలు ప్రసాదాలు ఎక్కడి నుంచి, పైగా వీళ్ళు వచ్చారంటే బయట వాళ్ళు వస్తున్నారు వీళ్ళని చూడడానికి, వాళ్ళకి మళ్ళీ భోజనాలు పెట్టాలి అని. ఈ శిష్యుడు ఎవరంటే కంసాల, ఆయన స్వర్ణకారుడు. ఆయన మంచి ఆలోచన వేశాడు. అసలు కంసాల గురించి సరదాగా ఏమంటారంటే, కన్న తల్లికి బంగారం చేయించినా కొంచెం ఒక చిన్న పక్కనెట్టేస్తాడట, అందులో తేడా ఉండదు. ఇంకే అది వృత్తి ధర్మం అంట. పైగా వాళ్ళలో ఏమిటంటే, ఆ వృత్తి ధర్మం అంటే మేము కొంచెం పక్కనెట్టకపోతే మాకు కలిసి రాదంటారు, అదో సెంటిమెంట్. అందుకని ఆయన ఆ స్వర్ణకారుడు ఇంటూ దిగితే ఈయన చూశాడు. ఆ తెచ్చిన విగ్రహం బంగారపు విగ్రహం, దేవుడి విగ్రహం, మంచి బరువుగా, మంచి శుభ్రంగా 1 కేజీ బరువు పైన ఉంది అది. అందుకని చాలా తెలివిగా కంసాల వాడికి ఇంకా అటువంటి విషయాలు చెప్పడం పెద్ద విషయం ఏముంది. ఆ పెట్టిన పీఠం కింద నెమ్మదిగా చిల్లెట్టాడు, ఆ చెక్క కింద చిల్లెట్టాడు. దాని నుంచి నెమ్మదిగా కొద్దిగా దూల్చేయడం మొదలెట్టాడు. బంగారం ఏమిటంటే ఇంత దూల్చినా చాలు కదా, అలా దూల్చేసి శుభ్రంగా దాన్ని పట్టుకెళ్ళి అమ్మేయడం, అది తీసుకొచ్చి గురువులకు పెట్టడం. పడుతుంటే బంగారం వస్తుంటే పెట్టడానికి ఏమండి, ఈ భోజనాలు ఏముంది, బంగారం వచ్చి పడుతుంటే. పైగా 2 కేజీలు ఉందా విగ్రహం, శుభ్రంగా తవ్వుతున్నాడు ఆయన. గ్రాములు విగ్రహం డొల్ల అయిపోతుంది, గురువుగారికి తెలియట్లేదు. చివరికి వారం రోజులు అయిపోయాక ఈయన బ్రహ్మాండంగా అన్ని భోజనాలు సంభావం 2-3 వేలు డబ్బులు కూడా ఇస్తుంటే గురువుగారికి ఆనందం. ఏమిటో నా శిష్య ఇంకో వారం రోజులు నీ ఇంట్లో, నా కోరిక కూడా అదే గురువుగారు, మీరు ఎక్కడే ఉండే, ఎందుకంటే ఇంకా విగ్రహం తవ్వడం అవలా పూర్తిగా.
మా కోరిక కూడా అదే. ఇంకో 10 రోజులు మొత్తం మీద 2 నెలలు మకాం వేశాడు. ఈ లోపు శుభ్రంగా విగ్రహం లోపల డొల్ల చేసేసి ఏమీ లేదు, ఒట్టి రేకు ముక్క తప్ప అలా చేశాడు. అప్పుడు గురువుగారు ఏమయ్యా ఇంక ఎక్కువ ఉంటే బాగుండదని వెళ్ళొస్తానండి, ఒక మాట అన్నాడు. ఏమిటో 3 నెలలు ఉన్నాను, ఎక్కడా లోటు లేకుండా రోజూ 10,000 ఇచ్చావు, రోజూ 10 పిండి వంటలతో భోజనం పెట్టావు, ఎలా సాధ్యమైంది ఇదంటే? గురువా అంతా పెరుమాళ్ళ దయ అన్నట్ట. అంటే ఆ పెరుమాళ్ళు విగ్రహం శుభ్రంగా లోపల తవ్వేశాడు కదా. అప్పుడు తీరా గురువుగారు రూపంకి పెడదామయ్యా అని వీరిని ఆశీర్వదించి ద్రవిడ వేదం సహా అన్నీ చదివేసి తిరుప్పావే సహాను అప్పుడు ఆ విగ్రహం పైకెత్తితే ఒట్టి రేకు ముక్క మిగిలింది అక్కడ. అయ్యో ఇదేమిటంటే గురువుకు పంగనామాలంటే ఇవే అన్నారు. అప్పుడు గురువుగారు నామాలు పెడతారు నా దీక్ష ఇచ్చిన ఈయన గురువుకే పెట్టాడు. ఇది గురువుల రాక. అందుకని ఇలాంటివి చాలా ఇబ్బందులు పెట్టేటువంటి విషయాలు ఉన్నాయి, అనేక రకాల కష్టాలు ఉన్నాయి. ఎప్పుడు మనం ఇంతవరకు ఒక భాగంలో ఉన్నదాన్ని 2వ భాగంలో కొనసాగించలేదు. కానీ సరదాగా ఇది చాలా విశేషమైన విషయం, ప్రత్యేకంగా చెప్పుకోవలసింది. కాబట్టి దీని తరువాతి భాగంలో దీంట్లో ఉండే విశేషాలన్నీ కూడా నేను చెబుతాను. మళ్ళీ వారంలో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.